ఓవైపు తెలంగాణలో బంద్ కొనసాగుతున్న జ్యువెలరీ షాపులు మాత్రం కిటకిటలాడుతున్నాయి. బీసీ బంద్ ఎఫెక్ట్ బంగారం కొనుగోళ్లపై ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. బంద్ కన్నా సెంటిమెంట్ కే పసిడి ప్రియులు ప్రాధాన్యత ఇస్తున్నారు. బంగారం వెండి కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో సిటీలోని పలు జ్యువెలరీ షాపులు రద్దీగా మారాయి. ఓవైపు పసిడి ధరలు పరుగులు పెట్టినా కొనుగోళ్లు మాత్రం ఆగడం లేదు. కొందరు వ్యాపారులు తమ ఉద్యోగులకు బహుమతిగా ఇచ్చేందుకు వెండి నాణాలను కొనుగోలు చేస్తున్నారు. ఓవైపు తెలంగాణలో బంద్ కొనసాగుతున్న జ్యువెలరీ షాపులు మాత్రం కిటకిటలాడుతున్నాయి. బీసీ బంద్ ఎఫెక్ట్ బంగారం కొనుగోళ్లపై ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. బంద్ కన్నా సెంటిమెంట్ కే పసిడి ప్రియులు ప్రాధాన్యత ఇస్తున్నారు. బంగారం వెండి కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, దీపావళి ముందు వచ్చేటువంటి ధన త్రయోదశి సందర్భంగా పెద్ద ఎత్తున బంగారు కొనుగోలు మాత్రం చేయడం జరుగుతుంది. ప్రతి ఏటా కూడా ధన త్రయోదశి వచ్చిందంటే చాలామంది కూడా బంగారు వెండి నగలన్నీ కూడా కొనుగోలు చేస్తారు. ఎంతో కొంత బంగారాన్ని కొనాలనే ఒక సెంటిమెంట్ కారణంగా చాలా చోట్ల కూడా ఇటువంటి బంగారం కొనడానికి జనాలంతా కూడా పెద్ద ఎత్తున షాపుల వైపు, బంగారం షాపుల వైపు బారులు తిరుగుతున్నారు. జ్యువెలరీ షాప్స్ అన్నీ కూడా ఈ రకంగా సందడి కనిపిస్తుంది. ఎందుకంటే దీపావళి వచ్చిందంటే లక్ష్మీదేవిని ఎక్కువ పూజిస్తుంటారు. లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి బంగారాన్ని వీరంతా కొనుగోలు చేయడం వల్ల తమకు కొంత రానున్న రోజుల్లో బంగారం లాంటి భవిష్యత్తు ఉంటుంది అనుకోవచ్చు. అదేవిధంగా బంగారం ఎక్కువగా తమకు ఇంకా కూడా కలిసి వస్తుందనే ఆలోచనతో చాలామంది కూడా ఈ రకంగా బంగారం అనేది కొనుగోలు చేయడం జరుగుతుంది. చాలామంది కూడా చాలా చోట్ల కూడా ఈరోజు బీసీ బంద్ అయినప్పటికీ మధ్యాహ్నం నుంచి కొంత కొనుగోళ్లు పెరుగుతున్నాయి. సాయంత్రం అయితే కొనుగోళ్లు ఇంకా పెరిగే అవకాశం ఉందని చెప్పి నిర్వాహకులు అంచనా వేస్తున్న పరిస్థితి. బంగారాన్ని ఎంతో కొంత కొనాలనే ఒక సెంటిమెంట్ కారణంగానే ఇప్పుడు ప్రస్తుతం అయితే జ్యువెలరీ షాపులన్నీ కూడా, బంగారం షాపులన్నీ కూడా జనాలతో కొంత సందడిగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఒకసారి నిర్వాహకులతో కూడా నేను మాట్లాడించే ప్రయత్నం చేస్తాను. ధనత్రయోదశి వచ్చిందంటే ఈరోజు ధనత్రయోదశి కదా, ఎట్లా ఉన్నాయి అమ్మకాలు? ఈరోజు ధనత్రయోదశి యాక్చువల్లీ లక్ష్మీ అమ్మవారిది ఒక సెంటిమెంట్ తోటి మనకి గోల్డ్ ఇక్కడ చాలామంది ప్రజలు ఇష్టపడతారు. ఈరోజు ఏదో ఒక ఐటెం తీసుకోవాలి, వాళ్ళు ఒక 1 గ్రామ్ గోల్డ్ కాయిన్ కానీ లేదంటే సిల్వర్ కానీ కూడా తీసుకోవాలి. ఏంటంటే అది జనాలలో సెంటిమెంట్ అన్నట్టు. ఈరోజు తీసుకుందంటే మన ఇంటికి లక్ష్మీ అమ్మవారు వచ్చిందనేసి వాళ్ళ ఒక సంతోషం. దానికోసం కస్టమర్లు ఉదయం 8 గంటల నుండి షాప్ ముందు వేచి ఉంటున్నారు. ఉదయం 8 గంటల నుంచి మొదలు పెడితే రాత్రి 10-11 గంటల వరకు అయినా ఏదో ఒక ఐటెం అయితే తీసుకోవాలని, నేను తీసుకొని వెళ్ళాలి మేము అనే ఒక ఆలోచన కస్టమర్లలో బాగా నిలిచిపోయింది. కొన్ని కస్టమర్స్ ఆల్రెడీ ఒక 2-3 డేస్ ముందు నుంచి వచ్చి కూడా అడ్వాన్స్ బుక్ చేసుకొని, ఎందుకంటే ఈరోజు రష్ ఎక్కువగా ఉంటుంది కారణంగా 2-3 డేస్ ముందు నుంచి కూడా అడ్వాన్స్ బుక్ చేసుకొని వాళ్ళు వచ్చి డెలివరీ తీసుకుంటున్నారు. కాబట్టి ఇది ఒక ప్రత్యేకమైన రోజు. ఇది ధనత్రయోదశి. మిగతా రోజులతో పోలిస్తే ఈ రోజు ఇంకా అమ్మకాలు ఎక్కువగా ఉంటాయి. ఈ 2-3 రోజులు కూడా అమ్మకాలు ఎక్కువ జరుగుతుంటాయి. మిగతా రోజులు అంటే సాధారణంగా జరిగే సేల్ ఉంటుంది. దాంతో కాకుండా ఈ రోజు ఏంటంటే స్పెషల్ డే అన్నట్టు. ధనత్రయోదశి అనేది స్పెషల్ డే. మిగతా రోజులతో పోలిస్తే ఈ రోజు మనకి చాలా ఎక్కువగా సేల్స్ ఉంటాయి. నార్మల్ డే జరిగిన దానికంటే కూడా డబల్ త్రిబుల్ సేల్స్ ఈ రోజు ఉంటుంది. అది గోల్డ్ రేటు పెరిగింది కదా, అయినా కూడా కొనుగోలు జరుగుతూనే ఉన్నాయి. గోల్డ్ రేట్ పెరిగిందా కూడా కస్టమర్స్ జనాలు తీసుకుంటూనే ఉంటారు. కస్టమర్స్ గోల్డ్ రేట్తో ఏం సంబంధం లేదు వాళ్ళకి. ఎందుకంటే గోల్డ్ రేట్ ఉన్నప్పుడు ఆ వెయిట్ దానికి వస్తుంది. ఈ రోజు ఉన్న గోల్డ్ రేట్కైనా వాళ్ళకు గోల్డ్ వస్తుంది. అందుకని జనాలు గోల్డ్ రేట్ పెరిగిందా కూడా, ఒకవేళ పెరిగినా 10 గ్రాములు తీసుకునే దగ్గర 5 గ్రాములైనా తీసుకోవాలని ఆలోచన ఉంది జనాలలో. జనాలు మాత్రం బంగారం వెండి ధరలు పెరిగినప్పుడు కూడా కొనుగోలు చేస్తున్నారు. మనం ఒకసారి విజువల్స్ చూడవచ్చు. చాలా బంగారం వెండి నగలు ఇక్కడ ఉన్నాయి. వెండి నగలను కూడా ఎక్కువ మంది కొనుగోలు చేస్తున్నారు. బంగారం కొనుగోలు సామర్థ్యత లేని వారంతా కూడా వెండి సంబంధించినటువంటి నాణాలను కావచ్చు, వాటి ప్రతిమలను కావచ్చు, అవన్నీ కూడా కొనుగోలు చేస్తున్నటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. వీటితో పాటు బంగారం ఎంతో కొంత బంగారం కొనాలి. బంగారం కొనడం ద్వారా తమకు లాభిస్తుంది, ధనలక్ష్మి మమ్మల్ని కరుణిస్తుందని ఒక ఆలోచనతో ఈ సెంటిమెంట్ కారణంగా చాలామంది కూడా బంగారం కొనుగోలు వైపు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బంగారం ఎంతో కొంత దాదాపు 1 గ్రామ్ మొదలు పెడితే తులం కావచ్చు, 2 తులాలు కావచ్చు, తమ సామర్థ్యం ఉన్నంత బంగారాన్ని మాత్రం ఈరోజు కొనుగోలు చేయాలనేది చాలామంది కూడా ఒక సెంటిమెంట్గా కొనసాగుతున్న నేపథ్యంలో ధన త్రయోదశి వచ్చిందంటే చాలు బంగారం షాపులన్నీ ఈ రకంగా కిటకిటలాడిపోతున్నాయి. జనాలు ఎక్కువ కూడా కొనుగోళ్ల వైపు ఆసక్తి చూపుతున్నారు. ఈరోజు బీసీ బంద్ అయినప్పటికీ కూడా చాలా మధ్యాహ్నం నుంచి మాత్రం ఎక్కువగా జ్యువెలరీ షాపులో కొనుగోలుదారుల సంఖ్య మాత్రం పెరుగుతుంది. బంగారం ధరలు పెరిగినప్పటికీ, వెండి ధరలు పెరిగినప్పటికీ వాటిని లెక్క చేయకుండా సామాన్యుల నుంచి మధ్యతరగతి వారు, అదేవిధంగా ధనవంతులు వీరంతా కూడా ఈరోజు బంగారాన్ని కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. ఒక సెంటిమెంట్ కారణంగానే ఈరోజు బంగారం అమ్మకాలు కూడా పెరుగుతాయని చెప్పి నిర్వాహకులు చెప్తున్నారు.
థ్యాంక్ యూ సతీష్ ఫర్ ద అప్డేట్స్. అది కరీంనగర్ లో ధనత్రయోదశికి సంబంధించిన అప్డేట్స్. ఈ రోజు కూడా గోల్డ్ అలాగే సిల్వర్ కొనాలనే సెంటిమెంట్ తో అందరూ అక్కడికి చేరుకుంటున్నారు జ్యువెలరీ షాప్స్ కి. బంద్ ఎఫెక్ట్ అయితే తక్కువగానే కనిపిస్తుందని, దీనిపైన ఎక్కువగా ఎఫెక్ట్ లేదని చెప్పుకోవచ్చు. ధన్తెరస్ సందర్భంగా వినియోగదారులు అయితే గోల్డ్ వెండి కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. రేట్స్ ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా సెంటిమెంట్ కి మాత్రం ప్రాధాన్యత ఇస్తున్నారు అంటూ కూడా తెలుస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా బీసీ బంద్ కొనసాగుతున్నప్పటికీ కూడా ధన్తెరస్ సందర్భంగా జ్యువెలరీ షాప్స్ దగ్గర ఎఫెక్ట్ అయితే కనిపించట్లేదు. సెంటిమెంట్ కు ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పుకోవచ్చు వినియోగదారులు. బంగారం వెండికి సంబంధించి ఒక కాయిన్ అయినా ఎందుకు కాదు, ఒక గ్రామ్ అయినా ఎందుకు కాదు, తీసుకోవాలనే సెంటిమెంట్ కు మాత్రం ప్రాధాన్యత ఇస్తున్నారు అంటూ కూడా జ్యువెలరీ షాప్ వ్యాపారులు కూడా చెబుతూ ఉన్నారు. అక్కడికి వినియోగదారులు పెద్ద సంఖ్యలో చేరుకుంటూ ఉన్నారు. తమకు తోచినంతలో ఉన్నంతలో ఈ రోజు మాత్రం గోల్డ్ కానీ సిల్వర్ కానీ తీసుకునే సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. కొంతమంది ముందస్తుగానే ఆర్డర్ కూడా చేసుకున్నారు. ఈరోజు రష్ ఎక్కువగా ఉండడం వలన ముందస్తుగానే ఆర్డర్ చేసుకుని ఈ రోజు డెలివరీ పెట్టుకున్నారు కొంతమంది అంటూ కూడా వ్యాపారులు చెబుతూ ఉన్నారు. బంద్ కంటే కూడా సెంటిమెంట్ కే ప్రాధాన్యత ఇస్తున్నారు వినియోగదారులు. పసిడి ప్రియులు ఈ రోజు ధన్తెరస్ సందర్భంగా బంగారం వెండి కొనడానికి జ్యువెలరీ షాప్లకు చేరుకుంటూ ఉన్నారు. ఒక కాయిన్ ఎందుకు కాదు, ఒక గ్రామ్ ఎందుకు కాదు, తీసుకోవాలి అని కూడా వాళ్ళు చూస్తూ ఉన్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఇక ధన్తెరస్ కి సంబంధించి ఖమ్మంలో ఎలా ఉంది ఎఫెక్ట్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సైదులు రెడీగా ఉన్నారు. సైదులు, బంగారం ధరలు రోజు రోజుకి ఆకాశాన్ని అంటుతున్నప్పటికీ కూడా బంగార ప్రియులకు మాత్రం ఆశ చావడం లేదు. ఎందుకంటే రోజు రోజుకు బంగారం కొనాలనే ఆసక్తి మాత్రం పెరుగుతున్న పరిస్థితి. 1,00,000 దాటి కూడా మొత్తంగా బంగారం పెరుగుతున్నది. అదేవిధంగా దానికి తోడు బంగారానికి తోడు కూడా వెండి కూడా ఆకాశాన్ని అంటుతున్న పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా ధన త్రయోదశి రోజున బంగారం కొనుగోలు చేస్తే ఆ ఇంటికి మహాలక్ష్మి వస్తుందనే ఒక బలమైన నమ్మకంతో బంగారం కొనుగోళ్లు విపరీతంగా పెరుగుతున్నాయి. దాదాపుగా నెలల తరబడి పూర్తిగా ఆర్డర్లు ఇచ్చి కూడా ఈ రోజు మొత్తంగా బీసీ బంధుతో కొంత ఇబ్బంది కలిగినప్పుడు కూడా మొత్తం బంగారు షాపులు మొత్తం కొనుగోలుదారులతో కలకలాడుతున్నాయి. అసలు కొనుగోలు ఎలా ఉన్నాయో అడిగి తెలుసుకున్నందుకు మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, ధన త్రయోదశి రోజు ఈ రోజు ఒకవైపు బీసీ బంధు, మరోవైపు ఇప్పుడు షాపులు ఓపెన్ అయ్యాయి. ఎలా ఉంది కొనుగోలు? కొనుగోలు మధ్యాహ్నం నుంచి స్టార్ట్ అయ్యాయి. యాక్చువల్లీ మార్నింగ్ బీసీ బంద్ వల్ల 1 o'clock వరకు షాప్స్ ఓపెన్ లేవు. అయినా కూడా 1 o'clock ఓపెన్ చేసిన వెంటనే కస్టమర్స్ అందరూ వచ్చారు తెలిసేసుకుని. ఈ రోజు మంచి ఆఫర్స్ ఉన్నాయి. ప్రత్యేకంగా ఏంటంటే ఈ ధనత్రయోదశికి బంగారం కొంటే లక్ష్మీదేవి వాళ్ళ ఇంటికి వస్తుందని ప్రతి ఒక్కరి నమ్మకం. దానికోసం ముందుగా 1 month ముందు నుంచి అడ్వాన్సులు పేమెంట్ చేసి ఈ ఆఫర్ కోసం వెయిట్ చేసి ఈ రోజు తీసుకోవడం కస్టమర్కి అలవాటు. ఈ రోజున బంగారం కొంటే లక్ష్మి వాళ్ళ ఇంట్లో ఉంటుందని ఒక నమ్మకం కస్టమర్స్కి. అందుకే ఎంత రేట్ ఇప్పుడు ఎంత పెరిగినా కూడా కస్టమర్లు కొనడానికి ఈ విధంగా వస్తున్నారు ఇక్కడికి. ఎంత డిస్కౌంట్ ఏమి ఇచ్చారు మనకి తరుగులో 50% డైరెక్ట్ ఇయర్లీ వన్స్ వస్తుంది ఈ ఆఫర్. దాన్ని ఇప్పుడు ధనత్రయోదశికి మనము కస్టమర్లకు ఇస్తున్నాం. 50% తరుగు తయారీ ఛార్జీల పైన డైరెక్ట్ 50% డిస్కౌంట్ ఇస్తున్నాం. మంచి ఆఫర్. ఇక్కడ మార్కెట్లో ఎక్కడా లేదు ఈ ఆఫర్. మన దగ్గర జాయలకాసులో మాత్రం ప్రత్యేకంగా ఉంది. మొత్తంగా చూసుకుంటే ధన త్రయోదశికి సంబంధించి ఏడాది మొత్తం కూడా అక్షయ తృతీయ తర్వాత ఈ రోజే ధన త్రయోదశి దీపావళికి ముందు కొనుగోలు చేపట్టాలని ఒక సెంటిమెంట్ ఉంది. ఇప్పుడు మనతో పాటు మాట్లాడుతుంది కొంతమంది ఉన్నారు. సార్ చెప్పండి, ఈ రోజు బంగారం కొనడానికి గల ప్రత్యేకత లేదు? నేను పట్టుకుంటా సార్. ఈరోజు ధన త్రయోదశి అందరూ కూడా పేదవాళ్ళు కానీ ధనవంతులు కూడా అందరూ కూడా లక్ష్మీదేవిని పూజిస్తారు. అయితే ఈ లక్ష్మీదేవిని పూజించినటువంటి ఆచారము రామాయణ మహాభారతాల నుంచి పురాతన కాలం నుంచి కూడా వస్తున్నటువంటి సంప్రదాయాన్ని నేటికి కూడా కొనసాగించడం అనేది జరుగుతూ ఉంది. అయితే వాళ్ళ యొక్క ప్రతి ఒక్క పౌరుల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు బంగారం కొనుగోలు చేస్తే భవిష్యత్తులో రాగల రోజుల్లో ఇంకా వాళ్ళ గృహాల నిండా కూడా బంగారం తులతూగుతుందనేటువంటి ఉద్దేశంతోనే ఈ యొక్క ధన త్రయోదశిని బంగారం కొనటం అనేది జరుగుతుంది. అయితే
పూర్వకాలానికి ఇప్పటికి పూర్వకాలంలో గ్రామం ఏమో 40 రూపాయలు 50 రూపాయలు ఉండేది, ప్రస్తుతం ఏమో 10,000 దాటిపోయింది. అయితే సామాన్య మానవుడు కొనడానికి అనేది చాలా ఇబ్బందులతో కూడుకున్నప్పటికి కూడా తను ఏమవుతుందంటే దీనికి ఏమాత్రం ఒక గ్రామైనా కొనాలనేటువంటి ఉద్దేశంతోనే అతను శాయశక్తులా ప్రయత్నిస్తూ ఆ యొక్క మన షాపుల్లో కొనుగోలు చేయడం అనేది జరుగుతుంది. ఏదైనా మొత్తం మీద ఈ ధనత్రయోదశి అనేది ప్రతి బంగారం కొట్లో కూడా పండుగ వాతావరణంలాగా కనిపిస్తూ ఉంది. అయితే ఈ జోయి లుకాస్ అనేది మేము గత 4 సంవత్సరాల నుంచి కూడా మాకు ఏమైనటువంటి ఆభరణాలు కావాలన్నా ఏదన్నా కూడా మేము ఈ జోయి లుకాస్కి వచ్చేసి మేము కొనుగోలు చేస్తూ ఉన్నాము. అయితే వాళ్ళ యొక్క జోయి లుకాస్లో మాకు ఇచ్చినటువంటి ఆతిథ్యం కానీ వాళ్ళ యొక్క రెస్పెక్ట్ కానీ అంతా కూడా పొలైట్గా ఉంటుంది. కాబట్టి అందరం కూడా చూడొచ్చు. మొత్తంగా చూసుకుంటే మొత్తం బంగారం కొనుగోలుకు సంబంధించి కూడా మధ్యాహ్నం నుంచి బేసిక్ బంద్ నేపథ్యంలో ఒక్కసారిగా బంగారాన్ని పూర్తి స్థాయిలో కూడా ఆర్డర్లు ఇచ్చి వారికి ఇష్టంగా ఏ విధంగా తయారు చేసుకున్నారో ఆ విధంగానే బంగారానికి సంబంధించి కూడా మహిళలు ఉన్నారు. అడిగి తెలుసుకుందాం. ఎందుకంటే దాదాపుగా వాళ్ళు గతంలోనే ఆర్డర్లు ఇచ్చి ఉన్నారు కాబట్టి ఈ రోజు ధనత్రయోదశి రోజు కొనుగోలు చేస్తే ఎలా ఉంటుంది అసలు సెంటిమెంట్ అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, ఏం కొనుగోలు చేస్తున్నారు, ఎప్పుడు ఆర్డర్ ఇచ్చారు? చెప్పు. ఓకే అండి. ఇయర్ రింగ్స్ అనేవి మేము ఇక్కడ పర్చేజ్ చేయడానికి వచ్చామండి. ఆల్రెడీ ఇంతకుముందు ఒక 10 days బ్యాక్ కూడా మేము సెలెక్ట్ చేసుకున్నాము. బట్ అది మోడల్ చాలా ప్రెసిషన్గా చాలా బాగుంది కాబట్టి ఆర్డర్ చేసేసి మేము ఇప్పుడు పర్చేజ్ చేయడానికి వచ్చామనేది. అది దట్టు ఈ ధన్తేరస్ అనేది స్పెషల్ డేగా మేము సెలెక్ట్ చేసుకొని వచ్చాము కొనడానికన్నా. మొత్తంగా చూసుకున్నట్లయితే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ కూడా గోల్డ్కి సంబంధించి కావచ్చు, అదేవిధంగా వెండికి సంబంధించినటువంటి కొనుగోళ్లు కూడా విపరీతంగా చేస్తున్న పరిస్థితి ఉంది. గతంలోనే ఇంతకుముందే ఆర్డర్లు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఆర్డర్లకు సంబంధించి కూడా ఈ రోజు బంద్ ఉండడంతో కొంత ఎఫెక్ట్ కలిగినప్పటికీ కూడా వారు కొంత ఇబ్బంది పడిన పరిస్థితి ఉంది. అయినా ఇప్పుడు వారు మాత్రం కొనుగోలుకు మాత్రం మధ్యాహ్నం నుండి అన్ని షాపులు ఎదుట కొనుగోలు చేస్తున్న పరిస్థితి ఉంది. ఆర్డర్లన్నీ కూడా ఇంటికి త్రయోదశి రోజు కొనుగోలు చేస్తే మాత్రం కొనుగోలు చేసినటువంటి బంగారానికి సంబంధించి కూడా పూర్తిగా ఇంట మొత్తం మహాలక్ష్మి ఉంటుంది. ఎప్పుడు వాళ్ళు కోరుకున్న కోరికలు కావచ్చు, వాళ్ళకు అనుకున్నటువంటి కోరికలన్నీ కూడా తీరే అవకాశం ఉంటుందని కూడా బలమైన నమ్మకం ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ సైదులు ఫర్ ద అప్డేట్స్. అది మొత్తానికి ఖమ్మంలో కూడా ధన్తేరస్ సందర్భంగా పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుంటూ ఉన్నారు. మధ్యాహ్నం వరకు కూడా బంద్ ఎఫెక్ట్ కనిపించింది. మధ్యాహ్నం వరకు కూడా గోల్డ్ షాప్స్ క్లోజ్ ఉండడంతో ఒకసారిగా ఓపెన్ చేయగానే అక్కడికి కస్టమర్స్ చేరుకుంటూ ఉన్నారు. ముందుగానే ఆర్డర్స్ ఇచ్చిన వాళ్ళు కూడా ఈ రోజే డెలివరీ తీసుకుంటూ ఉన్నారు. ధన్తేరస్ సందర్భంగా ఈ రోజు ఎంతో కొంత బంగారం కానీ వెండి కానీ ఇంటికి తీసుకెళ్లాలనే సెంటిమెంట్ కి మాత్రం చాలా ప్రాధాన్యం ఇస్తున్నారని చెప్పుకోవచ్చు. హైదరాబాద్ సోమాజిగూడలో జ్యువెలరీ షాప్ల దగ్గర పరిస్థితిని మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. హైదరాబాద్ నగరంలో బీసీ బంద్ ఎఫెక్ట్ కనిపించట్లేదు. మరొకవైపు ఈరోజు ధన్తేరస్ ఉన్న నేపథ్యంలో బీసీ బంద్ ఎఫెక్ట్ పడుతుందంటూ కూడా బంగారు వ్యాపారులు కొంత ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ ప్రస్తుతానికి అయితే హైదరాబాద్ నగరంలో అంతా కొంత భిన్నమైన వాతావరణం కనిపిస్తుంది. ఉదయం నుంచి కూడా వ్యాపార సముదాయాలతో పాటు ప్రైవేటు వాహనాలు కూడా తిరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో ఈరోజు ధన్తేరస్ సంబంధించి కూడా కొంత కస్టమర్లు బంగారం కొనుగోలు చేసేందుకు వస్తారంటూ కూడా ఆశాభావం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం 10 గంటల నుంచి కూడా నగరంలో చాలా బంగారు షాపులు కూడా తెరిచున్న పరిస్థితి. ఎందుకంటే గడిచిన కొద్ది రోజులుగా బంగారం పరుగులు తీసిన నేపథ్యంలో ధన్తేరస్ సందర్భంగా కూడా ఈసారి కొంత బంగారం కొనుగోలు సంబంధించి కూడా తగ్గిపోయే అవకాశం ఉందంటూ కూడా కొంత ఆందోళన వ్యక్తం చేశారు బంగారు షాపు నిర్వాహకులు. కానీ ప్రస్తుతానికైతే హైదరాబాద్ నగరంలో బంద్ ఎఫెక్ట్ లేకపోవడం, దుకాణాలు కూడా తెరుచుకోవడంతో కూడా మరి మధ్యాహ్నం తర్వాత ధన్తేరస్ సందర్భంగా బంగారం కొనుగోలు చేసేందుకు కస్టమర్లంతా కూడా బంగారు షాపులకు వస్తారంటూ కూడా ఆశాభావం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. హైదరాబాద్లో నేను సోమాజిగూడ చౌరస్తాలో ఇక్కడ చూసుకోవచ్చు, పదుల సంఖ్యలో బంగారు షాపులు ఉంటాయి. నిత్యం ఇక్కడికి కొన్ని వేల మంది సంబంధించిన బంగారం కొనుగోలు చేసేందుకు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ధన్తేరస్ సందర్భంగా పూర్తి స్థాయిలో కూడా బంగారు షాపులను ముస్తాబ్ చేసిన నేపథ్యంలో మధ్యాహ్నం తర్వాత కూడా కస్టమర్లు పెద్ద సంఖ్యలో వస్తారంటూ కూడా ఆశాభావం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక నిన్నటితో పోల్చుకుంటే తులం బంగారం మీద 5,000
కూలీలు తగ్గడంతో కూడా కొంత వారికి వ్యాపారస్తులకి కలిసి వస్తున్నట్టు కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఇటు సోమాజిగూడలో చాలా దుకాణాలు కూడా తెరిచి ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. మధ్యాహ్నం తర్వాత కొంత కస్టమర్లంతా కూడా షాపులకు వచ్చే అవకాశం ఉన్నట్టుగా ఎదురు చూసిన పరిస్థితి ఒకసారి మనం చూసుకోవచ్చు. చౌరస్తాలో చాలా దుకాణాలను సంబంధించి కూడా సర్వంగా సుందరంగా ముస్తరించారు. ఎందుకంటే ప్రతి ఏడాది దీపావళికి ఒక రోజు ముందు వచ్చే ధన్తెరస్ సందర్భంగా కూడా బంగారు షాప్తో పాటు కస్టమర్లు ఖచ్చితంగా ఒక గురించి ఇంత బంగారమైన కొనుగోలు చేయాలని కూడా భావిస్తారు. కానీ బంగారు ప్రియులకి కొంత బంగారం ధర కంగారు పెట్టిస్తుంది, భయాందోళనకు గురి చేస్తున్న నేపథ్యంలో ఈసారి కొంత బంగారు కొనుగోలు మీద కొంత బంగారు ధర ఎఫెక్ట్ పడే అవకాశం ఉన్నట్టుగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది కూడా కొంత బంగారు ధర మీద కారణంగా కూడా ఎఫెక్ట్ పడిన నేపథ్యంలో తాజాగా ధన్తెరస్ సంబంధించి కూడా కొంత ఇబ్బంది పడే అవకాశం ఉన్నట్టుగా చెప్పిన పరిస్థితి ప్రస్తుతానికి అయితే పూర్తి స్థాయిలో బంగారు షాప్ తెరుచుకునే నేపథ్యంలో మధ్యాహ్నం తర్వాత కూడా ధన్తెరస్ సందర్భంగా కొనుగోలు చేసేందుకు కస్టమర్లు వస్తారంటూ కూడా అంచనా వేస్తున్నారు బంగారు షాప్. కనకరాజు స్క్రీన్ 10 టీవీ హైదరాబాద్. తెలంగాణ వ్యాప్తంగా బీసీ బంద్ కొనసాగుతున్నప్పటికీ ధన్తెరస్ పైనైతే ఆ ఎఫెక్ట్ కనిపించట్లేదు. అయితే పసిడి ప్రియులు ముఖ్యంగా ఈరోజు ధన్తెరస్ కావడంతో ఈరోజు ఎంతో కొంత బంగారాన్ని ఇంటికి తీసుకెళ్లాలి అనే ఒక సెంటిమెంట్కి మాత్రం ప్రాధాన్యత ఇస్తున్నారు. మధ్యాహ్నం నుంచి షాప్స్ ఓపెన్ అయ్యాయని చెప్తున్నారు జ్యువెలరీ షాప్స్ యజమానులు. అయితే జ్యువెలరీ షాప్స్ దగ్గర మాత్రం కస్టమర్స్ ధన్తెరస్ సందర్భంగా చాలా పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుంటూ ఉన్నారు. వెండి లేదా గోల్డ్ ఏదైనా కొంచెం అయినా కానీ ఈరోజు ఇంటికి తీసుకెళ్తే లక్ష్మీదేవి ఇంటికి వస్తుంది అనే ఏదైతే సెంటిమెంట్ ఉంటుందో దానికి ప్రాధాన్యత ఇస్తున్నారు కస్టమర్స్. కొంతమంది ముందస్తుగానే ఆర్డర్స్ ఇచ్చి ఈ రోజు డెలివరీ పెట్టుకున్నారు. ధన్తెరస్ సందర్భంగా ఈరోజు పెద్ద మొత్తంలో వ్యాపారం కూడా జరుగుతుంది అని యజమానులు చెప్తున్నారు. దానికి తగ్గట్టే ఆఫర్స్ కూడా ప్రకటిస్తూ ఉన్నారు. ధన్తెరస్ సందర్భంగా హైదరాబాద్ లో జ్యువెలరీ షాప్స్ దగ్గర కూడా కస్టమర్స్ పెద్ద సంఖ్యలో చేరుకుంటూ ఉన్నారు. అయితే ఉదయం నుంచి కూడా బీసీ బంద్ ఎఫెక్ట్ కనిపించినప్పటికీ కూడా మధ్యాహ్నం తర్వాత ధన్తెరస్ సందర్భంగా మాత్రం అక్కడికి చేరుకుంటూ ఉన్నారు వినియోగదారులు. సెంటిమెంట్ ఏదైతే ఉంటుందో ధన్తెరస్ సందర్భంగా కొంచెమైనా బంగారాన్ని కొనాలి అనే సెంటిమెంట్ ఏదైతే ఉంటుందో దానికి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. జ్యువెలరీ షాప్స్ దగ్గర జనం ఎక్కువ సంఖ్యలో చేరుకుంటున్నారు. జ్యువెలరీ షాప్స్ కిటకిటలాడుతున్నాయని చెప్పుకోవచ్చు. కొంచెమైనా గోల్డ్ కానీ లేదా సిల్వర్ కానీ ఈరోజు ఇంటికి తీసుకెళ్లాలి అని ఏదైతే సెంటిమెంట్ ఉంటుందో దానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. రేట్స్ పెరిగినప్పటికీ కూడా ఎంత అయినా పర్లేదు కొంచెమైనా తీసుకెళ్లాలి అనే ఒక సెంటిమెంట్కి అయితే ప్రాధాన్యత ఇస్తున్నారు. దానికి తగ్గట్టే వివిధ డిజైన్స్ లో అలాగే కాయిన్స్ రూపంలో కూడా జ్యువెలరీ షాప్స్ అన్ని సిద్ధంగా పెట్టాయి. ఆఫర్స్ కూడా ప్రకటిస్తూ ఉన్నాయి. ఇక హైదరాబాద్ లో ధన్తెరస్ సందర్భంగా జ్యువెలరీ షాప్స్ దగ్గర ఎలాంటి పరిస్థితి ఉందో తెలియజేయడానికి మా ప్రతినిధి అజయ్ సిద్ధంగా ఉన్నారు. అజయ్, హైదరాబాద్ వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ధన్తెరస్ సందర్భంగా ధనత్రయోదశి ఏదైనప్పటికీ కూడా కస్టమర్స్ ప్రజలు ఎక్కువగా బంగారాన్ని సిల్వర్ని కొనేందుకు చేస్తున్నారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి రేట్లు దాదాపు 65% పెరిగినప్పటికీ కూడా సెంటిమెంట్ తోటి ఈ ప్రైస్ పెరగడాన్ని ఏమాత్రం కూడా లెక్క చేయట్లేదు. ఏ షాప్ చూసినా కూడా తోటి నిండిపోయినటువంటి ఒక సెంటిమెంట్గా ఫీల్ అవుతుంది. ఏదైతే ఈ ధనత్రయోదశి రోజు గోల్డ్ కానీ సిల్వర్ కానీ తమ ఇంట్లోకి వస్తుందన్న ఒక సెంటిమెంట్ తోటి కూడా ఈ బంగారాన్ని వెండిని కొనుగోలు చేసేందుకు ఇంట్రెస్ట్ ఇస్తుంటారు. దీంతో ఎంత ప్రైస్ పెరిగిందన్న దాన్ని పక్కన పెడితే తాము లక్ష్మీదేవిని ఇంటికి తీసుకొచ్చుకున్నామా లేదా అనే ఒక సెంటిమెంట్ ఫీల్ అవ్వడానికి కోసం ఆ సెంటిమెంట్ తోటి ఎక్కువగా కొనుగోలు చేసేందుకైతే సిద్ధమవుతున్నారు. దీంతో ఇటు ఒకవైపు ఈరోజు బీసీ లకు 42% రిజర్వేషన్ కావాలంటూ బంద్ ప్రకటించినప్పుడు కూడా ఆ ఇంపాక్ట్ ఏది కూడా ఈ జ్యువెలరీ షాపుల మీద లేదు. పబ్లిక్ కూడా పెద్దగా ఆ బంద్ ను పట్టించుకోవట్లేదు. ఉదయం నుండి కూడా ఈ కొనుగోలు అనేది ప్రారంభమైంది. మరీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే మధ్యాహ్నం తర్వాత ఈ కొనుగోళ్ల శాతం అనేది పెరుగుతూ ఉంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో మనతో పాటు జ్యువెలరీస్ కి సంబంధించినటువంటి ఓనర్ కృష్ణ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడించే ప్రయత్నం మనం చేద్దాం. సరే, ఏ విధంగా ఉన్నాయి ఈసారి ఈ ధనత్రయోదశి కొనుగోలు?
ఏ సరైన కానీ ప్రతి సంవత్సరం 20% పెరిగి ఉంటుంది కాబట్టి ఇప్పుడు తగ్గడం ఎందుకంటే హిందువుల యొక్క సాంప్రదాయం సెంటిమెంట్ అది అందువల్ల ఇప్పుడు కూడా తగ్గడం లేదు 6,000 పెరుగుతున్నారు. లాస్ట్ టైం తో పోలిస్తే ఈసారి రేట్లు అనేది చాలా హైక్ అయినాయి. లాస్ట్ టైం తో కంపేర్ చేస్తే 65% వరకు కూడా రేట్లు పెరిగినటువంటి పరిస్థితి. రేట్లు పెరిగినా కూడా కొనుగోలు 65% పెరగడం అనేది 65% పెరిగింది వెండి. మనకి ఏంటంటే రైట్, థ్యాంక్ యూ అజయ్ ఫర్ ద అప్డేట్స్. హైదరాబాద్ లో పరిస్థితి అది. మధ్యాహ్నం నుంచి కూడా కస్టమర్స్ సందడి కనిపిస్తోంది.